భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో సర్పంచుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఈసం రామ్మూర్తి ఆధ్వర్యంలో కేంద్రం కేటాయించిన నిధులను గ్రామ పంచాయతీలకు తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ కలెక్టర్కు వినతిపత్రం అందించారు. తమ సమస్యలు 2 రోజుల్లో పరిష్కరించుకుంటే బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి ఈ నెల 12న జిల్లాలకు వస్తున్న సీఎం కేసీఆర్ను అడ్డుకుంటామని వారు హెచ్చరించారు. గ్రామ పంచాయతీ అభివృద్ధికి కృషి చేస్తున్నామని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్న నిధులు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. 2 రోజుల్లో నిధులు కేటాయించుకుంటే జిల్లాల్లోని సర్పంచులు అందరం కలిసి ఈ నెల 12న జిల్లాకు వస్తున్న సీఎం కేసీఆర్ను అడ్డుకుంటామని హెచ్చరించారు. గౌరవ జిల్లా కలెక్టర్ గారికి మా సర్పంచ్ లో ఉన్న సమస్యల గురించి నిర్ణయించుకోవడానికి రావడం జరిగింది. ఆ యొక్క సమస్యలు ఏమిటంటే, మాకు గత ఏప్రిల్ నుండి కూడా దాదాపు 9-10 నెలల నుండి కూడా పెండింగ్ లో ఉండడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర నిధులు కూడా 4-5 నెలల నుండి కూడా పెండింగ్ లో ఉండడం జరిగింది. ఈ నిధులు కూడా తక్షణమే మా గ్రామ పంచాయతీల అకౌంట్లలో జమ అయితే మేము అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి కూడా ముందుకెళ్తామని కూడా చెప్పడం జరిగింది. ఇది కూడా గతంలో ఏవైతే పెండింగ్ బిల్లులు ఏవైతే ఉన్నాయో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ నిధులన్నీ కూడా తక్షణమే గ్రామ పంచాయతీ అకౌంట్లలో చేయాలని కోరడం జరిగింది. గౌరవ జిల్లా కలెక్టర్ గారికి మా సర్పంచ్